ప్రియులరా, ఈ ప్రకృతిలో ఒక ధర్మం ఉంది, ఈ ప్రకృతిలో ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే, ఏది ఫలించాలన్నా, ఏది ఎదగాలన్నా, ఏది పచ్చగా మారాలన్నా ముఖ్యంగా నీరు అనేది చాలా అవసరం. నీరు లేకపోతే ఏ చెట్టు ఎదగదు, నీరు లేకపోతే పంట పండదు, నీరు లేకపోతే ప్రకృతి పచ్చగా ఉండదు, మొత్తం వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. అందుకే ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా భయపడుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి రోజు రోజుకి వేడెక్కిపోతుంది. ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే పెరిగిపోతే భూమి మీద ఉన్నటువంటి నీటి వనరులన్నీ ఆవిరైపోతాయి. నీటి వనరులు ఆవిరైపోతే కరువు తాండవమాడుతుంది. అప్పుడు తినడానికి తిండి ఉండదు. పరిస్థితులు చాలా దారుణాతి దారుణంగా మారిపోతాయని ప్రపంచ దేశాలన్నీ భయపడుతున్నటువంటి అత్యంత ప్రమాదం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్. అది తగ్గించడానికి చెట్లు పెంచండి, అవి పెంచండి, ఇవి పెంచండి, పచ్చటి వాతావరణాన్ని పాడు చేయకండి అని బ్రతిమలాడుకుంటున్నారు. ప్రస్తుతానికి మన తరం ఏదో నడిచిపోద్ది, కానీ రాబోయే తరాలు మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటాయని చెప్పకనే చెప్తున్నారు. దానివల్ల వాటర్ ప్రాబ్లం వస్తుంది, భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి. భూగర్భ జలాలు అంతరించిపోయాయంటే పెరిగే మొక్కలు పెరగవు, పండే పంటలు పండవు, వచ్చే ఆదాయం రాదు, తిండి దొరకదు, మనిషి చచ్చిపోతాడు. అంటే దేవుని యొక్క తెలివి, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదంటే, మనిషికి ఎవరైనా జ్ఞానాన్ని నేర్పించాలేమో కానీ దేవునికి ఎవరు జ్ఞానాన్ని నేర్పించాల్సిన అవసరం లేదు. ఆయన పేరే జ్ఞానం. దేవుని పేరేంటి? జ్ఞానం. అందుకే దేవునికి ఉన్న మరో పేరే జ్ఞానం. ఆయన జ్ఞానమై ఉన్నాడు అని వ్రాయబడింది గ్రంథంలో. దేవుని జ్ఞానము అని వ్రాయబడింది గ్రంథంలో. ఆ దేవుడు ఎంత ఆలోచించి ప్రకృతిని చేసి ఉంటాడు. ఆయన ఎంత ఆలోచించకపోతే ఎంత అందమైన ప్రకృతి మన కళ్ళ ముందుకు వస్తుంది. అందుకే చూడండి, ప్రకృతిలో 25% పదార్థం ఉంటే 75% వాటర్ ఉంది. ఈ భూమి మీద 75% ఏముంది? వాటర్ ఉంది. సముద్రాలు, నదులు, సరస్సులు, చెరువులు, ఇతరత్ర అన్నీ మనం భూగర్భ జలాలతో సహా లెక్కలు వేసుకుంటే 75% వాటర్ ఉంటే 25% మ్యాటర్ ఉంది. దట్ ఈజ్ పదార్థం లేదా భూమి, నేల. 25% నేల ఉంటే 75% వాటర్ పెట్టాడంటే ప్రకృతికి నీరు ఎంత అవసరమో దేవుడు ఎరిగిన వాడై నీటిని ప్రకృతిలో పెడితే, మనిషి ఈ భూమి మీదకి వచ్చి ఏలికగా ఉండాలి, మనుష్యులారా మీరు భూమిని నిండించండి, ఫలించండి, అభివృద్ధి పొందండి, ఏలికలుగా ఉండండి, దాసులుగా ఉండమని చెప్పలా, ఏలికలుగా ఉండండి, ఏలండి అన్నాడు. అలాంటి గొప్ప అధికారాన్ని మనిషికి ఇస్తే మనిషి ఒళ్ళు కొవ్వికిపోయి ఏం చేశాడంటే ప్రకృతి మొత్తాన్ని పాడు చేసి చివరికి భావితరాలకు భవిష్యత్తు లేకుండా చేసి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళబోతున్నామంటే ఇంతకంటే దరిద్రం మరొకటి ఉంటుందా? మీరు ఆలోచించండి. నా కొడుక్కి నేను 100 ఎకరాలు ఇచ్చాను, నా మనవడికి నేను 1000 ఎకరాలు ఇచ్చాను, లేకపోతే అన్ని కోట్లు సంపాదించాం, ఇన్ని కోట్లు సంపాదించాం, మా దగ్గర అంత బంగారం ఉంది, ఇంత బంగారం ఉంది, మాకు ఇన్ని భూములు ఉన్నాయి, అన్ని భూములు ఉన్నాయని గప్పాలు కొట్టుకునే వాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నారు. ఇప్పుడు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేకపోతే ఎన్ని కోట్లు ఉంటే ఎవడికి సుఖం? ఎంత భూమి ఉంటే ఎవడికి కావాలి? అవునా కదా? తినడానికి తిండి, తాగడానికి నీరు, కనీస అవసరాలు మనిషికి. ఈ ప్రకృతి బాగుండాలంటే ఖచ్చితంగా ఇవన్నీ ప్రకృతిలో ఉండాలి, బ్యాలెన్స్ అవ్వాలి. అలా బ్యాలెన్స్ అవ్వకపోతే మనం ఈ భూమి మీద బతకలేము. అందుకే దేవుడు నీటి ప్రాధాన్యత తెలియజేస్తూ, నీటి అవసరత తెలియజేస్తూ, నీరు ఉండకపోతే ఏది అభివృద్ధి చెందదు అని చెప్పకనే చెప్పాడు. అక్కడతో ఆగల. ఆయన ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడంటే దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి భౌతిక సంబంధమైన అవసరం అయితే, రెండోది ఆత్మ సంబంధమైన అవసరం. ఈ ఆత్మ సంబంధమైన అవసరంలో నీటి ప్రాధాన్యత ఏంటి అని మీరు ఆలోచన చేస్తే మీరు ఎప్పుడూ ఎక్కువ చదువుకునేటువంటి పుస్తకం ఏంటి బైబిల్లో చెప్పండి ఎవరైనా? కీర్తనల సామెతలే, అంతేనా? ఇప్పుడు నా తెలియక అడుగుతాను, రోజు తోటకూరే తింటారా మీరు? రోజు తోటకూర పెడతాం అనుకోండి, ఏం చేస్తారు మీరు? చెప్పండి మాట వరుసకి. పొద్దున తోటకూరే, మధ్యాహ్నం తోటకూరే, రాత్రికి తోటకూరే, మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ తోటకూరే, కొత్త వాళ్ళు ఇంటికి వచ్చినా తోటకూరే, వియ్యంకుడు వేపరాలు ఇంటికి వచ్చినా తోటకూరే.
ఇంక ప్రతిరోజు తోటకూర కూరే. అప్పుడు ఏమవుద్ది? అల్లుడేమో ఇంక మీ ఇంటికి రాడు, వెళ్ళిపోతాడు. ఇంక మీ వేపరాలు బియ్యంకుడు కూడా రారు. చివరికి మీ ఆయన కూడా నిన్ను వదిలేసిపోతాడు. మా ఆవిడికి పిచ్చి పట్టిందండి, ఎప్పుడు చూడండి కొంపలో తోటకూర తప్ప ఇంకో కూర కనబడట్లేదు. సో కాబట్టి ఇది కరెక్ట్ కాదని వెళ్ళిపోతారు. ఇప్పుడు తోటకూర మంచిదే కదా? మంచిదే, కానీ అది ఒక్కటే తింటే శరీరానికి మంచిది కాదు. మీకు ఈ ఉదాహరణ బాగా అర్థమైతే కీర్తనలు మంచివా కావా? అది ఒక్కటే చదివితే మంచిది కాదు. ఇప్పుడు అది ఒక్కటే చదివే ఉద్దేశం ఉంటే మిగిలిన 66 పుస్తకాలు, మిగిలిన 65 పుస్తకాలు ఎందుకు ఇచ్చినట్టు దేవుడు? అంతేనా? ఇప్పుడు కీర్తనలు ఒక్కటే అనుకుంటే మిగిలిన 65 పుస్తకాలతో పని లేదా మరి? కీర్తనలు కదా అన్నీ అర్థమవుతాయి మనసు పెట్టి చదివితే ప్రతిదీ అర్థమవుద్ది. మత్తయి సువార్త అర్థం అవుద్ది, మార్కు సువార్త అర్థం అవుద్ది, లూకా సువార్త అర్థం అవుద్ది, పత్రికలు అర్థం అవుతాయి, ప్రకటన గ్రంథం కూడా అర్థం అవుద్ది. చక్కగా మనసు పెట్టి లింక్ ఎక్కడుందో వెతుక్కుంటూ చదివితే అన్నీ అర్థం అవుతాయి. సరే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని ధ్యానించటంలో దేవుడు మాట్లాడుతూ అదే కీర్తనల గ్రంథంలో నీటి విలువ తెలియజేస్తూ ఒక పాయింట్ చెప్పారు. ఎవరైనా చెప్తారా? సూపర్. చదవండి, ఆ వచనం చదవండి. కీర్తనలు మొదటి కీర్తన, అంతేనా? చదవండి మరి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్నాడు. అంటే దుష్టుల ఆలోచన అంటే ఏంటిది? చాలాసార్లు చదువుకునే ఉంటారు కదా మీరు. దుష్టుల ఆలోచనలో అంటే ఏంటి, అర్థం ఏంటి? ఆలోచన అన్న పదం మీద కాసేపు ఆగుదాం. ఒక మనిషిని తగలేయాలన్న ఆలోచనే, ఒక మనిషిని బాగు చేయాలన్న ఆలోచనే. ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతుందంటే ఒక మనిషి మనసులో పుట్టిన ఆలోచన అంటాను నేను. ఒప్పుకోవా? చెప్పాలమ్మా, ఒప్పుకోవా? ఒక మనిషి మనసులో ఒక ఆలోచన పుట్టింది. ఈ ఊర్లో ఇక్కడ ఓ మీటింగ్ పెట్టాలి, దేవుని వాక్యం చెప్పించాలి, పలానా సేవకుని పిలుచుకుని రావాలి అని ఒక ఆలోచన పుట్టింది. ఆలోచన ఒక మనిషిలోనే పుట్టింది. ఆ పుట్టిన ఆలోచన ఇంకో మనిషికి అలా వెళ్ళి అందరూ ఆమోదించిన తర్వాత అందరి సహకారంతో చక్కగా ఇక్కడ ఏం జరుగుతున్నాయి? ఈ సభ జరిగిపోతుంది. ఇప్పుడు ఈ సభ జరగడం ద్వారా అందరికీ మంచి జరగాలన్న ఒక ఆలోచన పుట్టింది కాబట్టి చక్కగా సభ జరుగుతుంది. అలాగే ఎవరికో ఒక ఆలోచన పడుద్ది, ఒక ట్రాక్టర్ అరేంజ్ చేద్దాం, పెద్దాపురం నుంచో అమలాపురం నుంచో చిలకలూరుపేట నుంచో అమ్మాయిలు రప్పిద్దాం, వాళ్ళకి సగం బట్టలు వేసి ఈ ట్రాక్టర్ మీద సినిమా పాటలు, అది బూత్ పాటలు పెట్టి డ్యాన్సులు వేపిద్దామని ఒక ఆలోచన ఎవరికో పుట్టింది అనుకుందాం. కాసేపు వాడు కూడా ఓ 4-5 చెప్పి, అరే నాయన నాకు ఈ ప్లాన్ వచ్చింది, మనందరం డబ్బులు వేసుకుందాం, చక్కగా తలో 10,000 తలో 20,000 అలాంటి ముందే ఇచ్చేస్తారు చందాలు. ఇప్పుడు అమ్మాయిలు తీసుకొచ్చి డ్యాన్సులు వేపిద్దాం అంటే చందాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు లేదా? అరే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మెల్లిగా చెప్పకండి, గట్టిగా చెప్పండి. వాళ్ళు ఎక్కువ ఉంటారు. మంచి పని చేద్దామంటే ముందుకు వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, ఏదో పని చేద్దామంటే ముందుకు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే సమాజంలో ఎక్కువ మంది అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, అరే భలే ఆలోచన వచ్చిందిరా నీకు భయ్యా, చేద్దాం మామ అని ముందుకు వస్తారు. సరే తలో 10,000 తలో 5,000 అలాగ అందరూ వేసుకొని చక్కగా ఒక ట్రాక్టర్ పెట్టేసి ఆ ట్రాక్టర్ మీదకి వాళ్ళని తీసుకొచ్చేసి డ్యాన్సులు వేయించేసి హడావుడి చేసి వెళ్ళిపోతారు. సో దీనివల్ల ఎవరికైనా ప్రయోజనం చేకూరిందా అంటే ఎవ్వడికి ఏ ప్రయోజనం ఉండదు, సరికదా, ఇంకా తగలడిపోతారు. అది ఇంకా నాశనానికి నడిపించే కార్యక్రమమే తప్ప బాగు చేసే పని అయితే కాదు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఇలాంటి పనికిమాలిన పనులు మన పల్లె ప్రాంతాల్లో దేవుళ్ళ పేరు పెట్టి మరి దేవుళ్ళని అడ్డం పెట్టుకుని చేస్తుంటారు కొంతమంది. అర్థమైందా? ఎవరిని అడ్డం పెట్టుకుని? దేవుళ్ళని, దేవతలను అడ్డం పెట్టుకుని ఇలాంటి నీచమైన కార్యక్రమం. మంచి పనులు చేస్తే తప్పలేదు, కానీ మంచి పనులు చేయరు. ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తుంటారు కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఒక దుష్టుడి ఆలోచన 10 మందిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఒక మంచోడి ఆలోచన 10 మందిని ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. అంటే ఏం చెయ్యాలన్నా పునాది ఆలోచనే, అది కనబడదు. ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా దాని కింద ఏముంటుంది? మట్టి లోపల పునాది ఉంటుంది, అది కనబడద్దేటి. పునాది చూసారండి అక్కగారు ఎంత బాగుందో అని ఎవడని అంటాడు. బెడ్రూమ్ చూడండి అంటాడు, బాత్రూమ్ చూడండి అంటాడు, వంటగది చూడమంటారు, హాల్ చూడమంటారు. పునాది చూడండి అని ఎవడంటాడా?
కనబడుతుంది. కానీ ఆ ఇల్లు నిలబడాలంటే ఆ పునాది చాలా అవసరం. ఆ పునాది లేకపోతే అక్కడ అసలు ఇల్లే లేదు. ఆ పునాది అంత ప్రాముఖ్యమైంది. అర్థమైందా? అలాగే మానవ జీవితానికి ఆలోచన అత్యంత ప్రాముఖ్యమైంది. అది యవనస్తులైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా సరే ఒక ఆలోచన నీ లైఫ్ మొత్తాన్ని చెడగొట్టేయచ్చు. ఒక ఆలోచన నీ లైఫ్ మొత్తాన్ని బాగు చేసేయచ్చు. ఆలోచన అంత ఇంపార్టెంట్. అందుకే బైబిల్ అంటది, ఆలోచనకర్తలు అనేకులుండుట ఏంటట? రక్షణకరం, ఆశీర్వాదకరం. అది భాగ్యం. అది ఆలోచన చెప్పువారు, ఆలోచనకర్తలు అనేకులు ఉండడం అది పనికిమాలిన ఆలోచన కాదు, మంచి ఆలోచన. మంచి ఆలోచన చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటేనట జీవితం బాగుపడుతుంది. అందుకే అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అన్నాడు. ఈరోజు సమాజం వ్యవస్థ పాడైపోవడానికి గల ప్రధానమైన కారణం దుష్టుడు చెప్పే ఆలోచన మనుషులు వినటానికి సిద్ధంగా ఉండబట్టే సమాజం నాశనం అయిపోయింది. ఏదైనా ఆలోచనతోనే స్టార్ట్ అవుద్ది. ఏదైనా ఇప్పుడు ఒక హత్య చేయాలి, అలా రోడ్డు మీద పోతూ కత్తి దొరికితే తీసేసి నరికేసి వెళ్ళిపోతాడా? మరి ఏం చేశాడు? ముందు నుంచి ప్లానింగ్, మనిషి మీద కోపం, పగ అన్నీ పెరుగుతాయి. ఎక్కడ దొరుకుతాడా? ప్లానింగ్, ఒక పక్కా పథకాన్ని రచించి ప్రణాళికాబద్ధంగా నరహత్య అనేది జరుగుతుంది. ఇట్స్ ఎ థాట్, ఆలోచన బుర్రలో పుడుతుంది. అర్థమైందా? దానికి రూపకల్పన చేస్తే ఆలోచన పుట్టాక క్రియల్లోకి వస్తుంది. ఆలోచనే పుట్టకపోతే క్రియల్లోకి ఏమీ రాదు. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలంటే ఇక్కడే ఉంది మొత్తం అంతా. ఇక్కడే ఉంది మొత్తం. ఏం జరిగినా ఇక్కడి నుంచే జరుగుతుంది. మొత్తం ప్రాసెస్ ఆలోచన. రైట్? అలాగే ఒక వ్యభిచారం జరగాలి, అప్పటికప్పుడు ఏదో అలా అనుకొని అలా చూడగానే వ్యభిచారం అయిపోద్ది. అది వాళ్ళకు కూడా ముందేం పడుతుంది? ఆలోచన. దాన్ని తప్పుడు ఆలోచన. ఈ తప్పు ఆలోచన పుట్టిన తర్వాత దానికి బీజం పడి అది అలా పెరిగి పెద్దదై ఒక వ్యభిచార కార్యక్రమానికి తెరదీస్తున్నారు. అంటే ఆలోచన ద్వారానే జరుగుతుంది. అది జారత్వమైనా, నరహత్యలైనా, చివరికి దొంగతనంతో సహా దొంగతనం చెయ్యాలి అనే ఆలోచన పుట్టాకనే అతడు ఏమవుతాడు? దొంగ అవుతాడు. పుడతా ఎవరన్నా దొంగలు పుడతారేటి? చెప్పండి, మీరు చెప్పండి. పిల్లోడు పుట్టగానే అబ్బా మంచి దొంగ పుట్టాడమ్మా అని ఎవరన్నా అంటారా? చెప్పండి. మనకు సినిమాల పేర్లు మంచి దొంగట. దొంగ అంటేనే దరిద్రుడని అర్థం. దొంగ అంటేనే ఎవడొకని బాధ పెడతాడని అర్థం. మళ్ళీ అందులో మంచి దొంగ, చెడ్డ దొంగ, దొంగలకు దొంగ. సో ఈ దొంగతనం కూడా ముందు ఏం పడుద్ది? మనిషి బుర్రలో ఆలోచన పడుద్ది. పలానా వాళ్ళ ఇల్లు ఖాళీ చేసేయాలి, పలానా వాళ్ళు దోచేసుకోవాలి, లేదా పలానా బండి కొట్టేయాలి, పలానా కారు కొట్టేయాలి, పలానా ఆవిడ మెడలో చైన్ కొట్టేయాలి. ఈ మధ్య వీళ్ళు ఎక్కువైపోయారు కదా, బైకుల మీద తిరగడం, రోడ్డు మీద ఎవరైనా ఆడోళ్ళు కనబడితే మెడలో చైన్ దింపుకుని పారిపోవడం. బంగారం లేసి తిరక్కండి, బయట పోలేదు రోజులు. అలానే ఏమైనా ఉంటే ఇంట్లో బీరువాలో దాచేయకండి, అక్కడ డేంజరే. ఎక్కడుంటే అక్కడ పట్టుకెళ్ళిపోతున్నారు దొంగళ్ళు. మామూలుగా దొంగలకి అది ఇదని ఉండదు. ఏది దొరికితే అది ఎత్తేస్తుంటారు. చెప్పులు దొరికితే చెప్పులు, పిడకలు దొరికితే పిడకలు, పొలాలు దొరికితే పొలలో, కోళ్ళు దొరికితే కోళ్ళు, గుడ్లు దొరికితే గుడ్లు, గేదెలు కూడా ఎత్తేస్తున్నారట ఈ మధ్య. వ్యాన్ వేసుకొచ్చి ఏముందండి, ఒక గేదె పట్టుకెళ్ళిపోతే ₹1,00,000. చక్కగా గేదె దొరికింది అనుకోండి, వాడికి ఎంత వచ్చినట్టు? 1,00,000 కొట్టేసాడు అంతే. అది ఏమైనా దొరుకుద్దా? మనకులాగా ఏమైనా ముఖం ఏమైనా గుర్తించగలమా? గేదెలన్నీ ఒకలాగా ఉంటాయి. మనం అంటే పోలికలు చూసి ఆవిడ అతను ఇతనని చెప్పి పట్టుకోవచ్చు, తీసుకురావచ్చు. గేదెలు ఎట్ట దొరికితే అన్నీ నల్లగా ఉంటాయి, అన్నీ ఒకలాగా ఉంటాయి, గుర్తుపట్టలేము ఆ మందలో. సో ఈ గేదెలు కొట్టేసేవాళ్ళు, ఎద్దులు కొట్టేసేవాళ్ళు, దోళ్ళు కొట్టేసేవాళ్ళు చాలామంది రోజు రోజుకి పని పాట లేని వాళ్ళు అందరూ దొంగలుగా మారుతున్నారు. ఇది కూడా ఎలా వస్తుంది? ఆలోచనే. నేను దొంగ అవ్వాలి అనుకుంటాడు, దొంగ అవుతాడు అంతే. ఆ ఆలోచన మరి ఆడి మనసులో ఎవడు పుట్టిస్తాడో తెలియదు, ఎప్పుడు పుడద్దో తెలియదు, ఏ టైంలో పుడద్దో తెలియదు. రకరకాల అవసరాలు ఏర్పడతాయి, రకరకాల వ్యసనాలకు బానిసలు అవుతారు, దొంగలు అయిపోతారు. అంటే ఏం జరిగినా అమ్మా ఇంక దేనివల్ల జరుగుతుంది ఫైనల్గా చెప్పేయండి, అంతే.
ఒక ఆలోచన లోపల పడింది అంటే ఇంకా మొత్తం కొలాప్స్ అయిపోద్ది అనమాట. అది మంచిది పడితే ఎలా ఉంటుంది జీవితం? ఇప్పుడు ఆ పడే ఆలోచన ఏదో మంచి ఆలోచన పడింది అనుకోండి, జీవితం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఆ పడడమే చెడద పడిపోయింది అనుకోండి, జీవితం మొత్తం ఏమైపోద్ది? నాశనం, కొలాప్స్ అయిపోద్ది. అంటే ఆలోచన అనేది అంత ఇంపార్టెంట్. అందుకే దేవుడు ఇక్కడ మెన్షన్ చేస్తూ అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకండ్రా నాయనా. అది గుర్తించుకోండి. ఇది మంచిదా చెడ్డదా ఒకసారి గుర్తించుకోండి. చాలామంది చాలా ఆలోచనలు చెప్తుంటారు. అర్రే ఎందుకురా సరదాగా ఇలా చేసి వచ్చేద్దాం అంటాడు. సరదా అంటాడు, సరదా. ఇప్పుడు నిజంగా తీసుకుంటే మంచిదా కాదా అని నువ్వు ఆలోచించుకోవాలి. చెప్పేవాడు అని చెప్తాడు, మనకి 100 చెప్తాడు, 1 కాదు 2 కాదు. వాడికి అనుకూలంగా 100 చెప్తాడు. అది వింటే ఆ ప్రకారంగా ఫాలో అయితే అది మనకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా మనం ఆలోచించుకోవాలి. అలా ఆలోచించలేదనుకోండి, మనం అడ్డంగా బుక్ అయిపోతాం, మళ్ళీ వెనక్కి రాలేం. ఇప్పుడు మొన్న ఒక అబ్బాయి రాజమండ్రి చర్చికి వచ్చాడు. వచ్చి ఏంటి పరిస్థితి అంటే లివరు కిడ్నీలు కూడా పాడైపోయినాయంట. లివరు కిడ్నీ 2 చాలా కాంప్లికేట్ అనమాట. మ్యాటర్ చాలా కాంప్లికేట్ అయిపోయింది. నేను అన్నాను, బాబు నువ్వు ఎందుకు వచ్చావు చర్చికి అంటే, మా మరదల వాళ్ళు చర్చికి వెళ్తారండి, వాళ్ళు చెప్పారండి మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే కొత్త లివర్ కొత్త కిడ్నీలు వచ్చేస్తాయని, అందుకని వచ్చారండి అన్నాడు. అప్పుడే అన్నాను, మా దగ్గర కొత్త లివర్లో కొత్త కిడ్నీలు స్టాక్ లేవు బాబు. తాగి నాశనం చేసుకుని ఇప్పుడు మీ మరదలు ఏదో చెప్పిందని నా దగ్గరికి వచ్చావు, కానీ మా దగ్గర అలాంటివి ఏమీ ఉండవు. అసలు నువ్వు వచ్చిందే మళ్ళీ ఏదో మంత్రాలకు చింతకాయలు రాలితే చక్కగా మళ్ళీ బ్యాందీ షాప్ దగ్గర లైన్లో నిలబడదామని. ఇలాంటి చిల్లర ప్లాన్లు వేసుకుని ఎప్పుడు రాకు. నీకు రక్షణ కావాలనుకుంటే సన్నిధికి రా. నీకు నిత్యజీవం కావాలనుకుంటే ప్రభు దగ్గరికి రా. మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొందాలనుకుంటే, దేవుని వాక్యం విని బాగుపడాలనుకుంటే రా. నువ్వు నాకు తెలిసి ఎండ్ డేస్లో ఉన్నావు, నువ్వు ఇంకెక్కువ కాలం ఉండవు. ఇప్పటికీ నీ బ్రతుకులో చక్కటి ఆలోచన రాలా. నీకు వచ్చిన ఆలోచన కూడా దౌర్భాగ్యపు ఆలోచన. ఏంటది? సమస్య వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఇందులోంచి బయటపడిపోతే మళ్ళీ ఏదో చేద్దామని ఒక ప్లానింగ్తో వచ్చావు నువ్వు, అంతేనా? అంతే. నీకు చేసిన పని పాపం అని, లేదా నా బ్రతుకుని ఇలా పాడు చేసుకున్నాను, దేవుడిచ్చిన అందమైన శరీరాన్ని నాశనం చేసుకున్నాను అనేది ఏమీ లేదు. చాలామంది ఎలాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను అంటాను, అతని కిడ్నీ లివరు 2 పాడైపోవడానికి గల కారణం ఒక ఆలోచన. ఏ ఆలోచన? ఏ ఆలోచన అంటే, వీడు పుడుతూ తాగుబోతుగా ఎవడ పుట్టడు. ఉగ్గుపాలతో పాటు అమ్మ బ్రాందీ విస్కీ ఇవ్వదు, బీరు రమ్ము జిన్ను రాస్తుంటారు చూడండి గోళ్ళ మీద. ఇక్కడ బ్రాందీ విస్కీ రమ్ము జిన్ను చల్లని బీరు లభించును అని రాస్తాడు. అవన్నీ పుట్టుకతో అమ్మే ఉగ్గుపాలతో పోయిదు కదా. ఎవడో ఒకడు ఉంటాడు ఆల్రెడీ తగలడిపోయినాడు. ఈ తగలడిపోయినోడికి అవసరమైతే పెట్టుబడి పెట్టి మరీ తాగిస్తాడు. ఎంత జాలిగుండే. రా బావా, నేనున్నాను కదా బావా, నేనున్నాను కదా, మన ఇద్దరికి కలిపే స్టఫ్ నేనే కొంటాను, బాటిల్ నేనే కొంటాను, అవసరమైతే మధ్యలో దమ్ము కూడా నేనే కొంటాను, అన్నీ నేను చూసుకుంటాను బావా, నీకెందుకు బావా, నువ్వు తాగితే నాకు కడుపు నిండిపోయినట్టు ఉంటుంది అని ఎంత అందంగా తీసుకెళ్తాడో. గొర్రె కషాయుడి దగ్గరికి వెళ్ళినట్టు వెళ్తావు. చక్కగా తీసుకెళ్ళి అవసరమైతే బాటిల్ వాడేకొని, గ్లాసులు వాడేకొని, అందులో కలుపుకోవడానికి డ్రింకులు వాడేకొని, లేదా వాటర్ బాటిల్ వాడేకొని, స్టఫ్ వాడేకొని చక్క పెడతాడు. సిగరెట్లు కూడా పెడతాడు. నువ్వు కాలుస్తూ చక్కగా తాగిస్తే మొదటి రోజు పెడతాడు పెట్టుబడి, 2వ రోజు పెడతాడు పెట్టుబడి, 3వ రోజు అలవాటు అయిపోయిన తర్వాత అమ్మయ్యా నేను వెలిగింపబడ్డాను, నిన్ను కూడా వెలిగించాను, ఈసారి నువ్వు 10 మందిని వెలిగించు అంటే వెలిగించడం అంటే అర్థం ఏంటి? నేను నీ జీవితాన్ని తగలెట్టేశా, నువ్వు ఇంకో 10 మంది జీవితాన్ని తగలెట్టేయి. మనకు పుట్టిన ఆలోచన ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను కాలేజ్ చదువుకునేటప్పుడు సిగరెట్ ఎలా కాల్చాలో కూడా చెప్పే అక్కడ గురువులు ఉండేవారు. గురువులు అంటే ఎవరు అనుకుంటున్నారు? కుర్రాళ్ళు. గురువులు అంటే మళ్ళీ లెక్చరర్లు అనుకున్నారు. అరే సిగరెట్ మామూలు కాల్చకూడదురా, దీనికి ఒక పద్ధతి ఉంటుందిరా,
ఇది ఉట్టిగా వస్తే కిక్ రాదు. దాన్ని ఎలా లాగాలో ఎలా ఓదాలో చెప్పేటువంటి గురువులు ఉండేవారు. మామూలు గుప్పు గుప్పని చుట్టలా గాల్చేస్తే పని అవ్వదన్నమాట. అది దానికి ఒక ప్రాసెస్, దానికి ఒక పద్ధతి, దానికి ఒక బుక్లెట్. పనికి మాలినోళ్ళు అంటే ఎవడో కన్నా తగలేయడానికి ఆలోచనలు ఏమవుతున్నాయి సమాజంలో? ఏమవుతున్నాయి చెప్పండి? ఈ ఆలోచనలన్నీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. లేకపోతే ఎలా తెలిసండి? ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టండి, వాళ్ళకి ఏమైనా తెలిసేమో మీరు ట్రై చేయండి. ప్రస్తుతానికి ఏం తెలియదు వాళ్ళకి. కానీ స్కూల్కి వెళ్తే మొదలు పెడతారు, కొన్నాళ్ళు టైం గడుస్తుంది, ఊహ తెలుస్తుంది, సమాజాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు, చూస్తుంటారు. మెల్లిగా వీళ్ళ హృదయాలలోనికి ఆలోచనలు ఏం చేస్తారు? వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు, స్ప్రెడ్ చేస్తారు. అలాగా వీళ్ళన్నీ నేర్చుకొని చెడిపోతారు. అన్నీ నేర్చుకుని చెడిపోతారు. ఒక ఆలోచన మనిషి జీవితాన్ని ఏం చేసింది? ఇప్పుడు నాశనం చేసింది. ఊరికే ఒక్క రోజులో కిడ్నీ పోదు కదా, ఊరికే ఒక్క రోజులో లివర్ పోదు కదా. ఇప్పుడు అంత విలువైన లివరు, అంత విలువైన కిడ్నీలు పోని అంటే నెక్స్ట్ ఏంటి పరిస్థితి? మళ్ళీ రావు, ఎక్కడ దొరకవండి. మీరు అనుకోవచ్చు ఏదో మందులు వాడేస్తే సెట్ అయిపోద్ది. అవ్వు. కిడ్నీలు 2 పోని అంటే కనుక లోపల జరిగే ఆ ఫిల్టరేషన్ ఆగిపోద్ది. ఖచ్చితంగా పొట్ట ఉబ్బిపోయి లోపల వ్యర్థాలు పెరిగిపోతాయి. కిడ్నీలు పనితీరు మందగించింది అనుకోండి, పొట్టెలా ముందుకు వచ్చేసి వ్యర్థాలు పెరిగిపోతాయి. వ్యర్థాలు పెరిగిపోతే ఇంకా డాక్టర్లు కూడా ఏమంటారంటే, బాబు అవ్వదు ఇది, ఎవరైనా కిడ్నీ దానం చేసేవాళ్ళు ఉన్నారేమో చూసుకో అంటారు. అది కూడా అందరిది సెట్ అవ్వదు. ఈ బాడీ దాన్ని తీసుకోదు, అందరివి సెట్ అవ్వవు. అప్పుడు డయాలసిస్ మీద పెడతారు. డయాలసిస్ అంటే చిన్న మాట చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా. ఇక్కడ ఒక మిషన్ వేస్తాడు సెట్ అయితే, లేదా ఇక్కడ ఒకటి వేస్తాడు. సెట్ అవ్వలేదనుకోండి ఇక్కడ వేస్తాడు, లేదనుకోండి తొళ్ళ వేస్తాడు ఆ మిషను. దానికి ఒక కన్నం పెట్టి 2 కుట్లు వేస్తాడు. చక్కగా వారానికి 3 రోజులు వెళ్ళాలి హాస్పిటల్కి. ఎన్ని రోజులు వెళ్ళాలి? వెళ్ళిన ప్రతిసారి ఇప్పుడు ఏదో ఆరోగ్యశ్రీలో ఉంది కాబట్టి 1500 అవుతుంది. అంటే వారానికి 3 సార్లు వెళ్తే ఎంత అవుతుంది? 4500 అవుతుంది ఒక వారానికి. నెలకు ఎంత అవుతుంది? దాదాపుగా 18,000 రూపాయలు ఖర్చులతో కలుపుకుంటే నెలకు ఒక 20,000 రూపాయలు చేత్తో పట్టుకుని వెళ్ళాలి. అది ఆరోగ్యశ్రీ ఉంటే. అదేమీ లేకపోతే ఇంకేమీ లేనట్టు. మొత్తం మీరే పెట్టుకోవాలి. 5,000 6,000 అవుతుంది ఒకసారికి. సరే, నెక్స్ట్ ఏంటంటే మిషన్ ఉంటుంది అక్కడ. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. మంచమే పడుకోబెడతాడు. ఇక్కడ ఏదైతే మిషన్ వేసాడో మీ చేతికి లేదా మీ తొడకే, అక్కడ నుంచి ఒక 2 గొట్టాలు పెట్టి మొత్తం రక్తం మిషన్లోకి తీసేసుకుంటాడు. అక్కడ శుద్ధి చేసి మళ్ళీ వేరే గొట్టల నుంచి మీ బాడీలోకి ఎక్కిస్తుంటాడు. అర్థమైందా? బాడీలో ఉన్న రక్తం తీసి మిషన్లో శుద్ధి చేసి మళ్ళీ బాడీలోకి రక్తం ఎక్కించుకొని అలా వారానికి 3 సార్లు లేదా 2 సార్లు తిరిగితే నువ్వు బతుకుతావు. లేకపోతే ఏమైపోతావు? చచ్చిపోతావు. దీని అంతటి కారణం ఏంటి? ఒక చిన్న చెడు ఆలోచన. ఒరేయ్, నువ్వు ఎంజాయ్ చేయరా, నువ్వు శరీరాన్ని పాడు చేసుకోరా, నువ్వు జీవితాన్ని నాశనం చేసుకోరా అని చెప్పిన చిన్ని చెడు ఆలోచన జీవితాన్ని అంత భ్రష్టు పట్టించింది. అందుకే అన్నాడు, ఒక్క మొక్కలో ఎంత అర్థం ఉందో చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువకు నాయనా అన్నాడు. ఈ కాలంలో కుర్రాళ్ళు ఈ గంజాయికి, కైనీలకి, నాకేంటో ఈ మధ్య తగులుతున్నారు ఇలాంటి వాళ్ళు. మొన్న కొత్తను వచ్చాడు, నాలుగు మొత్తం పుండు పడిపోయి కుళ్ళిపోయి ఉంది. ఈ పక్కంతా కుళ్ళిపోయింది, బొగ్గంతా, నాలుగు కుళ్ళిపోయింది. మొన్న ప్రార్థన చేయమని వచ్చాడు చర్చికి. ఏంది నాయన కథ అంటే అయిపోయింది సార్ అంటున్నాడు. మాట రావట్లేదు. నేను విక్రించట్లేదు, పరిస్థితి చెప్తున్నాను. విక్రిస్తున్నాను అనుకుంటున్నారా? నో, పరిస్థితి చెప్తున్నా. మాట రావట్లా. ఏమైంది అంటే అంటున్నాడు. ఏం చేస్తాడు మరి? ఇంకా తిరగదు అది. మనమే అర్థం చేసుకోలేదు చెప్తున్నాడని. ఇప్పుడు ఏంటి కీమో ఇస్తున్నారా అని అడిగా. ఇస్తున్నారు సార్, కీమోథెరపీ జరుగుతుంది. అప్పుడు గుట్కా అలవాటు ఉందా నీకు అన్నాను. అన్నాడు. ఇప్పుడు మానేశాను సార్ అంటున్నాడు. అంటే ఇప్పుడు గుట్కా బొగ్గన పెట్టుకోవడం, పానపరాగ బొగ్గన పెట్టుకోవడం, కైని నలిపేస్తాడు ఇలాగా, మళ్ళీ కొడతాడు దాన్ని. మరి కొట్టాడు, ఎందుకు కొడతాడు నాకు తెలీదు. కొట్టి పెదవి ఇలా లాగేసి అందులో పోతాడు. ఇంకంత లాగి బదులు ఒక ఇనప మొక్క ఎల్లింగ్ ఏం చేసుకుంటూ వదిలిపోతుంది. లాక్కోలేక చచ్చిపోతాడు, ఇలా లాగి అందులో పోతాడు. ఇంకా అని తిరుగుతుంటాడు. ఈ మధ్య ఈ సినిమా హీరోలు కూడా ఎలాగ తగలటారు దరిద్రులు. వాళ్ళు చేసి చూపిస్తున్నారు ఎలా తగలడిపోలో. ఆ పనికిమాలిన వాళ్ళు మనకి హీరోలు. సిగరెట్ ఎలా కాల్చాలో వాడే చూపిస్తాడు, మందు ఎలా తాగాలో వాడే చూపిస్తాడు, అమ్మాయిల వెనకాల ఎలా తిరగాలో వాడే చూపిస్తాడు,
గిన్నెకోడి కటింగ్ ఎలాగ వేసుకోవాలో ఆడే చూపిస్తాడు. ఈ చుట్టూతో ఉండదు గిన్నెకోడుకున్నట్టు, మధ్యలో ఉంటుంది ఇలా పిలక, అదొక కటింగ్లు. మన కుర్రాళ్ళందరూ ఇవి చూసి మనకేదో పెద్ద హీరోలు అల్లాడు, వాళ్ళు హీరోలు దగ్గర కొట్టోళ్ళు. నీకు పావుల ఉపయోగం ఉండదు వాళ్ళ వల్ల. నిజమా కాదా మీరే ఆలోచించుకోండి. ఏముండదు, మోసం అదంతా. మళ్ళీ అంటారు సినిమా తీసేసి ఇది మీకు అంకితం అట. అంకితం అంటే ఉత్తినిగాని చూపించేవి నువ్వు, డబ్బులు దబ్బేలే. అసలు రిలీజ్ రోజు చూసేదే ఈ అభిమానులు. అంటే వీళ్ళ డబ్బులే ఎక్కువ దొబ్బేస్తారు వాళ్ళు, మళ్ళీ వీళ్ళకే అంకితం అంటారు. అలాగా బొగ్గలో అలా పెట్టుకుని మొత్తం మీద నాశనం చేసేసుకున్నాడు. ఈ నాలుక మొత్తం కుళ్ళిపోయింది, చీంబట్టింది నాలుక, కుళ్ళిపోయింది. క్యాన్సర్ ఇంకా తగ్గదు, అలా తినుకుంటూ వెళ్ళిపోద్ది లోపలికి, బొగ్గ మొత్తం తినేస్తుంది. నువ్వు భోజనం ఎలా చేస్తున్నావయ్యా అని అడిగాను నేను. భోజనం చేయడానికి కుదరట్లేదు, జావ కలిపి పోసుకుంటున్నాడు ఈ పక్క నుంచి. ఎంత కర్మ, ఇంకెక్కువ కాలం బతకడు, గొంతు దాకా పోద్ది, కుళ్ళిపోయి చచ్చిపోతాడు. ఈ కుళ్ళిపోయి చచ్చిపోవడానికి గల కారణం ఏంటి మీరు చెప్పండి? దేనివల్లట? ఒక చిన్న ఆలోచన, ఎవడో పనికిమాలోడు ఇచ్చాడు ఆలోచన, రే బాగుంటుందిరా ఇది ప్యాకెట్, మాణిక్ చంద్ర దీని పేరు, పాన్పరాగరా దీని పేరు, దీని పేరు ఏదో ఉన్నాయి, విమల్ ఉన్నాయి, రోడ్ల మీద కనబడతాయి పెద్ద పెద్ద, మళ్ళీ దానికి పెద్ద పబ్లిసిటీలు. ఈ విమల్ ఒక్కపూడి అంటాడు, ఇంకోటి అంటాడు, అది ఒక్కపూడి ఏంటి దరిద్రం. సో అది వేసుకుంటాడు, కొన్నాళ్ళకి ఏమైపోద్ది, మొత్తం నోరంతా కుళ్ళిపోద్ది. ఇప్పుడు కీమోథెరపీకి వెళ్ళాలి, రోజు హాస్పిటల్ చుట్టూ తిరగాలి. ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకునేవాడి వల్ల అవుతాయా ఇవన్నీ? అవుతాయా? అవ్వో. మరి ఇంటి దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలకి అనేసి ఉంటావు, అప్పటికే వాళ్ళ పరిస్థితి ఏంటి? నాన్న 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 తిరుగుతుంటారు వాళ్ళు. ఓ పక్క ఒక అమాయకురాలు నిన్ను నమ్ముకుని వస్తుంది, వాళ్ళ అమ్మని నాన్న వదిలేసి పెళ్లి పేరుతో. మరి ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించరు, అప్పటికే వేసే ముందు ఇవన్నీ ఆలోచించరు. మొత్తం మీద జీవితం మొత్తం పోయింది, నాశనం అయిపోయింది జీవితం, చచ్చిపోతావు. చూసారా? ఒక ఆలోచన ఒక మనిషి జీవితాన్ని కాదు, ఒక కుటుంబాన్ని పాడు చేసేసింది. భర్త పోతే భార్యకి ఇంకెంత ఇబ్బంది, పిల్లలకి ఎంత ఇబ్బంది, ఒకవేళ వాళ్ళ అమ్మా నాన్న ముసలోళ్ళు అయితే వాళ్ళకెంత ఇబ్బంది, కొడుకు చచ్చిపోతే. సో ఇన్ని ఇబ్బందుల మధ్యలో ఒక జీవితం మొత్తం నాశనం కావడానికి కారణం ఒక చిన్న దురాలోచన. ఏమై రైట్ ఆర్ రాంగ్ మీరు చెప్పండి? అప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడు చచ్చిపోయే ముందు అనిపిస్తుంది, అసలు నాకు ఇది అలవాటు చేసిన వెధవెవడు అని. ఎవడో గురువు కనపడతాడు. అప్పుడు పలానా పెళ్ళికి వెళ్ళినప్పుడు, లేదా పలానా ఫ్రెండ్షిప్లో కూర్చున్నప్పుడు, లేదా అరుగు మీద దేకుతున్నప్పుడు, ఎక్కడో పొలంలోనో, తోటలోనో, పనిలోనో, స్కూల్లోనో, కాలేజీలోనో, ఇంకెక్కడో పెళ్ళిలోనో, మరో చోటో ఒకడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం అయినోడు నాకు దీన్ని ఏం చేశాడు, అలవాటు చేశాడు. నాకు వద్దన్న నా రోజు అయినా కూడా వాడు వినలేదు అనో, లేకపోతే వాడు వేస్తుంటే ఇదేదో బాగుందని నేను అడగటం వల్ల నాకు ఇచ్చాడనో, అది నీ ఇంటెన్షన్తో జరిగినా, వాడు బలవంతం వల్ల జరిగినా, మొత్తం మీద పోయింది ఎవరి జీవితం? పోయింది? నీ జీవితం పోయింది. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అన్నాడు. ఒక ఆలోచన ఎంత ఇంపార్టెంటో మొత్తం పాడైపోయాక తెలుస్తుంది. అందుకే చూడండి, అంటారు పెద్దలు, చేతులు గాలేకనట ఆకులు పట్టుకోకూడదట. చేతులు కాలాక తెలుస్తుందట ఆకుల విలువ. ఎప్పుడు తెలుస్తుంది? చేతులు కాలాక. ఏదైనా సరే కోల్పోయాకనే తెలుస్తుంది. కోల్పోయాక. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న చాలా జాగ్రత్తగా పెంచుతారు అమ్మాయిని. కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టింది. ఆ కాలేజీలో ఎవడో ఒకడు తగిలాడు, సింపురు జుట్టుడు. అక్కడ ఏమన్నాడంటే, నా ప్రియా, నువ్వు నా ప్రాణం, నువ్వు నా దీపం, నీ దీపం ఆరిపేసేది నేనే, నీ జీవితాన్ని నాశనం చేయడానికి పుట్టాను నేను అంటే. అలా చెప్పడం, ఇంకోలా చెప్తాడు. ఇలా చెప్తే ఒప్పుకుంటుంది తెచ్చి, నీ జీవితాన్ని నాశనం చేసేది నేనే, నీ జీవితాన్ని కుక్కలు చింపిన ఇస్తరాకు చేసేది నేనే, నీ జీవితాన్ని రోడ్డున పడేసేది నేనే, మీ అమ్మా నాన్నలకు దూరం చేసేది నేనే, నిన్ను ముంబైలో అమ్మేసేది నేనే, ఐ లవ్ యూ అంటే ఓకే ఐ టు లవ్ యూ అంటదా? అంతో అవన్నీ చెప్పడాడు. ఆడు ఏమంటాడంటే, నా ప్రాణం నువ్వు, నా జీవితం నువ్వు, నాకు నా ఊపిరి నువ్వు, నీ కోసం 100 సార్లు పుట్టడానికైనా రెడీ, 100 సార్లు సావటానికైనా రెడీ. ఇలాంటి దిక్కుమాల కవితలన్నీ చెప్పేసరికి ఎక్కిపోద్ది దానికి. అంతే, ఇంకీడే నా ప్రపంచం ఉంటుంది. అది అయిపోయింది ఇంక అక్కడితో కథ. ఆ తర్వాత జీవితం కొలాప్స్. ఇంటర్ సెకండ్ ఇయర్లో అమ్మాయికి
4వ నెల 5వ నెల గర్భంతో ఇంటికి వచ్చింది. తీయడానికి కుదరదని డాక్టర్ అని చెప్పిందట. కాంప్లికేటెడ్గా ఉందండి, ఇప్పుడు తీస్తే చచ్చిపోద్ది. చూసారా, ఊరొదులు వెళ్ళిపోయారట వాళ్ళ అమ్మ నాన్న ఈ పిల్లని తీసుకొని. ఆ తర్వాత మరి ఏమవుద్ది జీవితం, అలా ఈ నోట ఆ నోట అందరికీ తెలిసిపోద్ది, పెళ్ళి అవ్వదు. ఒక చిన్న ఆలోచన జీవితం మొత్తాన్ని ఏం చేసింది చెప్పండి, ఏం చేసింది? నాశనం. ఇప్పుడు ఏడుస్తుంది. పోనీ ఆ పుట్టిన బిడ్డకి ఏమైనా తండ్రి ఉంటాడా? ఉండడు. ఈ పాప ఏమైనా ఇంటర్ సెకండ్ ఇయర్లో పెంచగలదా? పెంచలేదు. వాళ్ళ జీవితాలు అంతంత మాత్రం అమ్మా నాన్నలవి. అంటే క్షణికమైన నిర్ణయాలు, అల్పకాల సంతోషాల కోసం చేసే ఆలోచనలు ఒక మనిషి మనసులో పుట్టే ఆ దౌర్బల్యం ఏదైతే ఉందో చాలా తొందరగా నీ జీవితాన్ని పాడు చేసేస్తుంది. అందుకే ఏది కనబడితే అది తినేయకూడదు అన్నట్టు, ఏది వినబడితే అది వినేయకూడదు అన్నట్టు, ఎప్పుడైతే చెవి ఏ ఆలోచన పడితే ఆ ఆలోచనకు వెళ్ళదో మనిషి జీవితం ఎలా ఉంటుంది? బాగుంటుంది. కనుక ఇప్పుడు దేవుడి మాట చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఇంత చక్కగా చెప్పిన బైబిల్ని మత గ్రంథం అన్నాడు ఈరోజున్న మనిషి. ఏమన్నాడు? ఇది మత గ్రంథం. మతాలు మార్చేశారు. ఇది మతం మార్చటమా, మనిషి మనసు మార్చటమా? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటే మతం మార్చటం. ఇది దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. రెండోది, ఆ పాపి ఏ మార్గంలో అయితే ఉన్నాడో ఆ మార్గంలో నువ్వు నిలబడొద్దు అన్నాడు. అందుకే మన పెద్దలు కూడా చెప్తుంటారు, తాడి చెట్టు కింద కూర్చున్నట మజ్జిగ తాగుతుంటే ఎవడో మజ్జిగని అండట. మరి ఏమంటాడట? ఆ వాతావరణాన్ని బట్టి కళ్ళని అంటాడట. ఆ మధ్యకాలంలో ఒకడు, బావా ఆఫ్టింగ్కి వెళ్ళి బావా, కారు డ్రైవింగ్ చేసుకుని వెళ్ళి వచ్చే అన్నాడట. బావే కదా అని వెళ్ళాడట ఆఫ్టింగ్కి. ఎవరు? ఈయన దింపేసి వచ్చే పలానా చోటని. ఇంతకు ఆడు ఎవడు? నీకేంటి అసలు ఉపయోగం? అన్నీ అడగాలి. డిక్కీలో ఏముంది? ఆడెవడో డిక్కీలో ఏముంది? నువ్వు ఎందుకు వెళ్తున్నావు? అసలు ఏంటి పరిస్థితి? ఏమీ లేదు. అయ్యే మామ, నువ్వు చెప్తే నేను చేయకుండా ఉంటానా? మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, నాకు రూపాయి ఎక్కర్లేదు. నువ్వు అడిగితే ఏదైనా చేసేస్తా, ప్రాణం ఇచ్చేస్తాను. ఆ ప్రాణమే తీసేయడానికి పంపించాడు నిన్ను. అంతే. వెళ్ళాడు, నెల్లూరు దగ్గర దొరికేశాడు. ఇప్పటికీ బయటికి రాలా. అంటే వాడెవడో చేసే పాపం పనిలో ఒక అమాయకుడు ఏమైపోయాడు? బలి. ఆ స్మగ్లింగ్లో ఈడు కూడా ఉన్నాడని చెప్పి లోపల వేసారు. ఇంకెప్పటికీ బయటికి రాలేదు. అది కూడా పక్కన ఉన్నాడు భయంకరుడు, వాడితో దొరికాడు. ఇంకంతే, ఇద్దరిని కలిపి ఏం చేశారు? లోపల వేసారు. పాపుల మార్గమున నిలువక. చూడండి ఎంత బాగుందో. పాపుల మార్గమున నిలువక. నిలిచావా? నాశనమే నీ జీవితం. నెక్స్ట్, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. కాలేజీకి వెళ్ళారట ఇంజనీరింగ్ విద్యార్థులు. మన లోకల్లోనే జరిగింది ఇది. ఇంజనీరింగ్ విద్యార్థులు చక్కగా బస్ స్టాండ్లో కూర్చున్నారు. బస్ స్టాండ్లో కూర్చుంటే ఎవరో ఇద్దరు అమ్మాయిలు వస్తే ఇంకా అమ్మాయిలని ఇష్టం వచ్చినట్టుగా రకరకాల మాటలు, రకరకాల డబల్ మీనింగ్ డైలాగులు, రకరకాలుగా అంటానే ఉన్నారు. వాళ్ళు ఎవరికో ఫోన్ చేశారు. ఈలోగా 2-3 జీపులు వచ్చినాయి. ఎందుకంటే ఎస్పీ గారు మేనగోళ్ళంట. అంతకే అన్నది ఎవరు? అందరిలో 2-3 ఉంటారు. కానీ అక్కడ 7 మంది 8 మంది ఉన్నారు. మొత్తం అందరికీ ఎక్కడెక్కడ పెట్టాలో లాఠీలు అక్కడ పెట్టేశారు. ఎక్కడెక్కడికి వెళ్ళిపోవాలో అక్కడికి వెళ్ళిపోతే లాఠీలు కుమ్మేసి చెతక్కొట్టి చెవులు మూసి పంపించేస్తే ఇప్పుడు అర్థమవుతుంది ఈ దరిద్రుడి పక్కన కూర్చోవటం వల్ల బోనస్గా నేనేం తిన్నాను? దెబ్బలు తిన్నాను. లాఠీలు ఎక్కడికో పోని. అంటే ఇప్పుడు చెప్పండి, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోక. ఎంత అద్భుతమైన మాట. నిజమే, వాడి పక్కన కూర్చున్నందు వల్లే కదా నీకు కూడా దెబ్బలు తగిలాయి. వాడి పక్కన కూర్చోకపోతే నీకు దెబ్బలు తగిలేవా? తగలవు. అంటే ఇప్పుడు చూడండి ఎంత చక్కటి విషయాలు దేవుడు చెప్పాడు. చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోక. ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండు బిడ్డ అన్నాడు. ఎందుకు? ఈ 3 కూడా ఆలోచనతో ముడిపడినవే. ఈ 3 కూడా ఆలోచనతో ముడిపడినవే. ఎక్కడ ఏ విషయంలో తేడా జరిగినా జీవితం మొత్తం నాశనం అయిపోద్ది. కాబట్టి
చాలా జాగ్రత్త బిడ్డ, దుష్టుల ఆలోచన చొప్పున నడవకు, పాపుల మార్గంలో నిలబడకు, అపహాసకుడు కూర్చుండే చోట నువ్వు కూర్చోకు, ఎందుకంటే ఈ మూడు నీకు నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్పి ఏమంటాడంటే, ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది ఎక్కడ? నీటి దగ్గర స్టార్ట్ చేసాం. నీటి కొరత, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయింది, ప్రకృతి పాడైపోయింది, నీళ్లు దొరకకపోతే కరువు ఏర్పడుతుంది, మొత్తం భూమి ఎండిపోద్ది, ఎండిపోయిన చోట ఎవడూ ఉండలేడు, అంతే కదా. పచ్చగా ఉన్న చోట మనం ఉండగలం. నాగరికతలు కూడా ఎక్కడ విలసిల్లాయి అంటే, ఎక్కడ వర్ధిల్లాయి అంటే, నదీ పరివాహక ప్రాంతాలలోనే నాగరికతలు వర్ధిల్లాయి, విలసిల్లాయి. నదులు లేని చోట నాగరికతలు ఎప్పుడు వర్ధిల్లలేదు పూర్వం నుండి కూడా. మెసొపొటేమియా నాగరికత దగ్గర నుంచి, ఐగుప్తు ఈజిప్షియన్ సివిలైజేషన్ దగ్గర నుంచి, సింధు నదీ నాగరికత, ప్రతి నాగరికత కూడా నదీ పరివాహక ప్రాంతాలలోనే వర్ధిల్లింది. అంటే నీరున్న చోటే మనిషి జీవనాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి చెందాడు. అర్థమైందా? ఏదైనా వనంలో నుండి కూడా నదులు ప్రవహిస్తున్నాయని వ్రాయబడింది ఆదికాండంలో. ఆ నదుల దగ్గర నుండే మానవ జీవనం పెరుగుతూ 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 విస్తరించింది. కాబట్టి నీరు ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు భౌతికంగా. ఇక్కడ ఏమంటాడంటే, దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చదవడం కాదట, ఏం చేయాలట? ధ్యానించాలంటాడు. ధ్యానించటం, దీన్ని ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? మెడిటేట్ చేయమంటాడు. మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ధ్యానించమంటున్నాడు ఇక్కడ. ఇది కూడా ఆలోచనే, దేవుడు ఆలోచన. ఏం ఆలోచన ఇది? దేవుడు ఆలోచన. మనిషి చెప్పే ఆలోచనని పదే 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 వినడం వల్ల మనిషి పాడవుతాడు. దేవుడు చెప్పే ఆలోచనను పదే 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 వినడం వల్ల మనిషి బాగుపడతాడు. ఇక్కడ ఎక్కడా నిన్ను చెడిపోమని చెప్పలా, బాగుపడమని చెప్పాడు. దివారాత్రము దేవుని ఆలోచనను ధ్యానించేవాడట ధన్యుడని ఇప్పుడు అంటున్నాడు. అతడు నీటి కాలవ, నీటి కాలవ అంటే ప్రవహించే నది, ప్రవహించే నది. ఆ నది ఒడ్డున ఓరణ, నీటి కాలువల ఓరణ, యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. చూడండి, వాటర్ గొప్పతనం చెబుతూ, వాటర్ యొక్క విలువ చెబుతూ, వాటర్ ఉన్న చెట్టు ఎలా ఉంటుంది, వాటర్ లేని చెట్టు ఎలా ఉంటుందో కూడా చెప్తున్నాడు ఇక్కడ. నిజమే కదా, ఎక్కువ నీళ్లు ప్రవహించే చోట చెట్లు ఎలా ఉంటాయి? పచ్చగా ఉంటాయి. ఎండిపోతాయి నీరు లేకపోతే. పొలాలైనా సరే వాటర్ లేకపోతే ఏమైపోతాయి? ఎండిపోతాయి. ఇప్పుడు ఆ వచ్చే దారిలో పచ్చగా ఉన్నాయి పొలాలు. ఎందుకంత పచ్చగా ఉన్నాయి? వాటర్ వచ్చింది కాబట్టి, వాటర్ దొరికింది కాబట్టి. ఐ థింక్ బోర్లు ఉంటాయి, లేకపోతే ఏమైనా కాలువలు కెనాల్ వస్తుందేమో ఇటు. ఇదివరకు ఈ ప్రాంతాన్ని చాగలనాడు ప్రాంతం అనేవారు, ఎందుకంటే ఎండిపోయిన బీళ్ళు ఎక్కువ ఉండేవని. అటు బలభద్రపురం దగ్గర నుంచి ఇదంతా చాగలనాడే, బీడు భూములు. ఆ కాలువ కింద ఎక్కువ పచ్చగా ఉండేది నా చిన్నతనంలో. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బోర్లు అవి పెరగడం, మొత్తం మీద వాటర్ ఫ్లో కొంచెం వస్తున్నట్టుంది ఇటు సైడ్. ఏమంటే వస్తుంది అన్న? వస్తుందట, సత్యం గారు చెప్తున్నారు. మొత్తం మీద వాటర్ ఫ్లో వస్తుంది, కొంచెం పచ్చగా కనబడుతున్నాయి. మంచిదే, అలా ఉండాలి, పచ్చగా ఉండాలి, అందరూ పచ్చగా ఉండాలి, అందరూ బాగుండాలి. సో ఈ పచ్చదనం దేనివల్ల వచ్చింది చెప్పండి? వాటర్ వల్లే కదా. సో ఈ వాటర్ని దేవుడు వాక్యంతో పోల్చాడు. వాటర్ని దేంతో పోల్చాడు? వాక్యంతో పోల్చాడు. ఇప్పుడు వాటర్ లేకుండా ఒక్క రోజైనా గడుస్తుందా మనకి? చెప్పండి, గడుస్తుందా? ఒక్కరోజు నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ వచ్చేస్తుంది, కిడ్నీలు పాడైపోతాయి. నీళ్లు తక్కువ తాగే వాళ్ళ శరీరం మొత్తం కొలాప్స్ అయిపోద్ది. ఇందాకే మీకు చెప్పాను, 75% వాటర్ ఉంది ప్రకృతిలో, 25% మ్యాటర్ ఉంది, పదార్థం ఉందని చెప్పాను. సేమ్ బాడీ కూడా అంతే. మీ బాడీలో కూడా 75% వాటరే ఉంటుంది, 25% పదార్థం ఉంటుంది. అదేంటండి అంటారు? అవును, 75% లోపల ఫ్లూయిడ్స్, బ్లడ్, మొత్తం సీరం, ఇవన్నీ కూడా లోపల ఉన్నదంతా కూడా 75% మన శరీరంలో నీళ్ళే ఉంటాయి. అంటే ద్రవ పదార్థం ఉంటుంది 75%. 25% ఏముంటుంది? మాంసం ఉంటుంది, అవయవాలు ఉంటాయి 25%. అందుకే శరీరానికి నీళ్లు చాలా అవసరం. ఏ శరీరానికైతే నీళ్లు అందవో, నీళ్లు సరిగా కన్జ్యూమ్ చెయ్యరో, ఆ శరీరం పాడైపోద్ది త్వరగా. వాళ్ళు త్వరగా చచ్చిపోతారు, త్వరగా రోగాల బారిన పడిపోతారు, త్వరగా వాళ్ళ అవయవాలు దెబ్బతినిపోతాయి. మెదడు సరిగా పనిచేయదు, మెదడుకు కూడా చాలా వాటర్ అవసరం.
సో నీళ్ళు ఎక్కువ తాగుతా ఉండమంటారు డాక్టర్లు. అందుకే అలాగని ఒకసారి గొట్టం కొట్టేసుకోవడం కాదు, ఒక పద్ధతి ఉంటుంది. పొద్దునుండి రాత్రి వరకు ఒక పద్ధతి ప్రకారం 3 లీటర్ల 4 లీటర్ల 5 లీటర్ల శరీరానికి అవసరతను బట్టి తాగుతూ ఉండండి అని చెప్తారు. అర్థమైందా? సో దేవుడు తన మాటని, తన ఆలోచనని నీటితో పోల్చాడు. నీటితో పోల్చి అంటాడు, నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు ఆకు వాడక తన కాలమందు ఎలాగైతే ఫలాన్ని ఇస్తుందో మీరు చేసేదంతా కూడా సఫలం అవుతుంది మీ ఆలోచనలు బాగుంటే. చూడండి, అప్పుడప్పుడు అమ్మాయిని ఇచ్చిన తర్వాత అల్లుడు మంచోడు కాదని లబోదిబ్బం అంటుంటారు చాలామంది. అంతేనా? చాలామంది ఉంటారు అలాగా. పెళ్లి చేసామండి కట్నం కోసం వేధిస్తున్నాడు, పెళ్లి చేసాం రోజు కొడుతున్నాడు, పెళ్లి చేసాం చాలా ఇబ్బంది పెడుతున్నాడు, చాలా దుర్మార్గుడండి, నీచుడండి, ఆ రోజు మాకు తెలియలేదు, ఈ దుష్టుడి చేతిలో బిడ్డను పెట్టేసాం, వీడు చాలా బాధలకు గురి చేస్తున్నాడు. ఇప్పుడు అందరు మొగుళ్ళు ఎలాగ ఉంటారేంటి? ఉంటారా? ఎవరికో లక్కీ లాటరీ తగిలేద్ది, వాళ్ళకే ఉంటుంది ఆ పరిస్థితి. అందరూ అలాగ ఉండరు, అందరూ చాలా వరకు మంచోళ్ళు ఉంటారు. ఈ పనికి మాలోడు ఎవరికో ఒకరికి, ఇంకా బాగా అదృష్టవంతులకి ఏ పనికి మాలోడు ఒకడు తగులుతాడు. ఇంకా ఆడు తాగుచ్చి కొట్టడం కావచ్చు, ఇంట్లో డబ్బులు పట్టుకెళ్ళిపోవడం కావచ్చు, రకరకాల ఇబ్బందులకు గురి చేయడం కావచ్చు, మానసికంగా హింసించడం కావచ్చు, బాధించడం కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉంటాడు. అప్పుడు వీళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఎందుకు వాడు అలాగయ్యాడు చెప్పండి? ఎస్, బుర్రలో పడిన ఆలోచనలు అవి ఎక్కువైపోయినాయి కాబట్టి అలాగ అయిపోయాడు. ఇప్పుడు కూడా మీకు పాయింట్ చెప్పనా? మీరు ఏది ఎక్కువ చూస్తారో బాగా అర్థం చేసుకోండి. మీరు ఏది ఎక్కువ చూస్తారో, మీరు ఏది ఎక్కువ వింటారో అదే మీరు. ఆ పాయింట్ అర్థమైందా మీకు? అదే మీరు. అంటే మీరంటే మీ లోపల మనిషి తయారవుతాడు. ఎలా తయారవుతాడు? దేంతో తయారవుతాడు? మీ లోపల మనిషి దేంతో తయారవుతాడు? ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తాను, కొంచెం పల్లెటూరు కదా. ఈ పై మనిషి ఎలా తయారయ్యాడు? ఇంతగా దేంతో తయారయ్యాడు ఈ పై మనిషి? ఈ బాడీ డెవలప్ అయింది. దేనివల్ల డెవలప్ అయింది ఈ బాడీ? మీరు చెప్పండి నాకు, ఎవరన్నా. ఏమా పుట్టినప్పుడు ఎంత ఉన్నారమ్మా మీరు? పిల్లలు ఉన్నారా మీ పక్కన? చంటి పిల్లలు ఎంత ఉన్నారమ్మా? చంటి పిల్లలు ఇంతేనా? 2 కేజీలా? 3 లేదా 4, 5 అంతేనా? మరి ఇప్పుడు ఎంత ఉన్నారమ్మా మీరు? 60, 70, 80, ఒకడైతే 100 ఉంటాడు. ఇప్పుడు 100 దాకా 3 కేజీలు 2 కేజీలు ఉన్నోళ్ళు 100 కేజీల దాకా పోయారంటే దేనివల్ల తయారైందమ్మ ఇది పైది? దేనివల్ల చెప్పండి? 3 పూటలు వేసాం లోపల, ఇడ్లీలు, చట్నీలు, భోజనాలు, కోళ్ళు, మేకలు, పీతలు, రొయ్యలు, చేపలు, ఇంకా అన్నీ లోపల పడేస్తుంటే అరిగిపోయి కరిగిపోయి మన శరీరంలోకి వచ్చి అలాగే ఇంత అయిపోయాం బుడగలాగా. అవునా? అంటే పై మనిషి లోపల పడేసే ఆహారం వల్ల తయారయ్యాడు. అవునా? లోపల పడేసే ఆహారం వల్ల పై మనిషి ఏమయ్యాడు? తయారయ్యాడు. అందుకే చిన్నప్పటి నుంచి చూడండి, అమ్మ గోరుముద్దలు కలిపి మరీ పెట్టి 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 ఇంత చేసింది. తిండి కలిగితే కండ కలదోయ్ అన్నాడు ఒక కవి. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్నాడు. అలాగే ఇంత పెద్ద చేశారు, ఇంత బండగా చేశారు మనల్ని. సరే, మంచిదే. ఇప్పుడు పై మనిషి అంటే ఈ బాహ్య పురుషుడు, బైబిల్ ఈ శరీరాన్ని ఏమంటుంది? బాహ్య పురుషుడు అంటది. కొరింథీ పత్రికలో ఉంటాయి ఆ మాటలు. బాహ్య పురుషుడు. మీరు కీర్తనలు ఒకటే చదివితే ఏం తెలదు. అప్పుడప్పుడు కొరింథీ పత్రిక కూడా ఏం చేయాలి? చదవాలి, మరి తప్పదు. అప్పుడప్పుడు సువార్తలు చదవాలి, పత్రికలు చదవాలి. అప్పుడప్పుడు కాదు, రోజు చదవాలి. నేనైతే రోజు చదువుతాను. మరి మీరు అప్పుడప్పుడు కీర్తనలు ఒకటే చదివితే ఇంకేముండదు, ఎదరా అయ్యే అన్నట్టు ఉంటుంది. ఇంకేమైనా వచ్చేటరా నీకంటే ఇది ఒకటే వచ్చి మాస్టర్ అన్నాడట. ఏటది? ఎదరా అయ్యే అన్నాడట. అలాగా ఇంక నీ బతుకంత ఇంతే కీర్తనలే, నీ బతుకంత కీర్తనలు. అది కూడా కీర్తనలు చదివినా కూడా పెద్ద కీర్తనలు చదవరు మళ్ళీ పనికిమాలోళ్ళు కొంతమంది, అందరు కాదు. ఆ కీర్తనలో చిన్ని కీర్తన ఎక్కడుందో ఎత్తుక్కుంటారు, ఆ చిన్ని కీర్తన చదివేసి పడుకుంటారు. ఇంకా అంతే, అయిపోయింది. ఇలా అయితే కష్టం. సో కొరింథీ పత్రికలో చెప్తున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము ఏమవుతున్నాడు అంటాడు? నూతనపరచబడుచున్నాడు, బలపరచబడుచున్నాడు.
సో కాబట్టి మా బాహ్య పురుషుడు కాదు మాకు ఇంపార్టెంట్, మరి ఏది? ఆంతర్య పురుషుడు. ఎప్పటి వరకు మనం ఇంతగా పెరిగామంటే ఏది పెరిగిందని విన్నాం? బాహ్య పురుషుడు. బాహ్య పురుషుడు అనగా పైన ఉన్న ఈ దేహం తినే తిండి వల్ల, చికెను, మటను, పప్పులు, ఉప్పులు, చింతపండు, ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, పలహారాలు అన్నీ తిని తయ్యం. డైలీ 3 పూటలు తిని తయ్యం కదా. బాహ్య పురుషుడు పెరిగాడు. మరి ఆంతర్య పురుషుడు ఎలా పెరుగుతున్నాడు? అర్థమైందా మీకు నా పాయింట్? ఆంతర్య పురుషుడు దేంతో పెరుగుతాడు అంటే అంతరంగ పురుషుడు. దీన్నే, ఈ అంతరంగ పురుషుడినే మనసు అంటారు కొందరు, ఆత్మ అంటారు. ఇది మనసు మంచిది కాదండి అంటారు. అంటే అర్థం ఏంటి? లోపల ఉన్న ఆలోచనలు మంచివి కావు. మంచి తిండి తినలేదన్నమాట. ఏం తినలేదు? మంచి తిండి తినలేదు. ఇప్పుడు సెంటు రాసుకుంటే నీ దగ్గర సువాసన వస్తుంది, బురద రాసుకుంటే ఏమొస్తుంది? సెంటు రాసుకుంటే సువాసన వస్తుందమ్మా నీ దగ్గర, బురద రాసుకుంటే ఏమొస్తుంది? కుళ్ళుకొంపు వస్తుంది. ఎవడు దగ్గర కూడా రానివాడు. చచ్చిపోయిన ఎలకని జేబులో పెట్టి తిరుగుతున్నావు అనుకో, పెళ్ళికి వెళ్ళావు అనుకో, ఎవడన్నా ఉంటాడు నీ పక్కన? చచ్చిపోయిన ఎలకని కచ్చిపులో కట్టుకుని, కొంగు కట్టుకుని వెళ్ళావు అనుకో పెళ్ళికి, ఎక్కడ కొన్నావు అక్క సెంటిది అంటారా? వద్ద ఇద్దరు కొట్టుదానా, ఎక్కడి నుంచి వచ్చావు బాబు, అసలు రాగే బాబు, నీకు పుణ్యం ఉంటుంది, అటు వెళ్ళమ్మా బాబు, కంపు చచ్చిపోతున్నాం అంటారు. అదే సెంటు కొట్టుకు వెళ్ళామనుకో, అబ్బాబ్బాబ్బా ఎంత బాగుందో సెంటు, దుబాయ్ నుంచి తెచ్చావా, కువైట్ నుంచి తెచ్చావా అంటారు. అంటే సువాసన అంటే అంత బాగా ఆకర్షింపబడతారు, దుర్వాసన అంటే వికర్షింపబడతారు. దీనికి కారణం ఏంటంటే ఒంటి మీద పూసినటువంటిది ఎలాగైతే సువాసన దుర్వాసన ఇస్తుందో, అలాగే హృదయంలో పడినటువంటి ఆలోచనలు కొన్ని మంచివైతే మనిషి మంచిగా ఉన్నాడు, చెడు అయితే చెడ్డగా ఉన్నాడు. అందుకనే అంటున్నాను, నువ్వు చూసే వాటిని బట్టి వినే వాటిని బట్టి లోపల ఒక రూపం ఏర్పడుతుంది. చూసే వాటిని బట్టి వినే వాటిని బట్టి లోపల ఒక రూపం ఏర్పడుతుంది. అందుకే నువ్వు చూసేవి జాగ్రత్త, వినేవి జాగ్రత్త అంటుంది బైబిలు. ఏమంటుంది బైబిలు? నువ్వు చూసేవి జాగ్రత్త, వినేవి జాగ్రత్త. నువ్వు ఎక్కువ చెడు చూసావనుకో, చెడు తింటున్నావని అర్థం. కళ్ళతో తినే తిండిది, మనసుకు తింటావు, ఆత్మకు పెట్టే తిండి అది. కళ్ళతో తింటావు, నోటితో తినేది కడుపుకు పెట్టేది. కళ్ళతో తినేది, చెవులతో తినేది మనసుకు పెట్టేది. అర్థమైందా? ఇప్పుడు ఇతను పుస్తకాల పురుగండి అంటే అర్థం ఏంటి? పుస్తకాలు తినేస్తాడనే. అంటే ఏం చేస్తాడని? చదవడం దేంతో జరుగుతుంది? కళ్ళతోనే చదువుతాడు. చూసి చదివి అది ఎందులోకి వెళ్ళిపోతుంది? ఇప్పుడు చదివింది మనసులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బైబిల్ చదువుతున్నావు, చదివి కళ్ళతో చూసి చదువుతున్నావు, మనసులోకి వెళ్ళిపోతుంది. మొబైల్ చూస్తుంటావు, చూసేదంతా ఎందులోకి వెళ్ళిపోతుంది? ఫోన్ చూస్తున్నావు, చూసేదంతా ఎందులోకి వెళ్ళిపోతుంది? మనసులోకి వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి తయారవుతారు. కొంతమంది పిల్లలు చూడండి, పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఈ మధ్యకాలంలో, ఫోన్లు చూసే పిచ్చోళ్ళు అయిపోతున్నారు. మొన్న ఒక పిల్లాడు వాళ్ళ అమ్మని చంపేశాడు, తెలుసా మీకు? ఫోన్ ఇవ్వలేదని. పచ్చి నిజం ఇది. వాళ్ళ అమ్మని చంపేశాడు, నిద్రలో ఉండగా చంపేశాడు, ఫోన్ ఇవ్వలేదని. ఇప్పుడు తప్పెవరిది? ఆ చచ్చిపోయిన వాళ్ళ అమ్మదే. ఇప్పుడు మీరు ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతారు పిల్లలకి, అది అలా పైకి అలా చూసుకుంటూ పోతే అన్నీ మంచి వస్తాయా? ఫోన్కి తెలిసేటి పిల్లోడు చూస్తున్నాడు మంచివే చూపెట్టాలని, తెలుసా? ఫేస్బుక్కి తెలుసా పిల్లోడు చూస్తున్నాడు అమ్మ మంచివి చూపెట్టాలి, బూతులు చూపెట్టకూడదు అని. ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి తెలుసా? మీరు ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతారు పిల్లలకి, వాళ్ళు అన్నీ చూస్తారు. చూసి అదంతా కన్జ్యూమ్ చేస్తున్నారు వాళ్ళు. తెలుసుకోండి. ఎండ్రెన్ డబ్బా పక్కన పెట్టి వెళ్ళిపోతే తాగితే తప్పెవరిది? ఎండ్రెన్ డబ్బా పక్కన పెట్టి వెళ్ళిపోయావు, పిల్లాడు తాగేశాడు, తప్పెవరిది? నీదే. వాడికి తెలుసా అది ఎండ్రెన్ అని? వాడికి తెలుసా అది పురుగుల మందని? తాగకూడదని తెలుసా? తెలీదు. ఇన్ ద సేమ్ సెన్స్ నువ్వు ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతావు, వాడు ఏది పడితే అది చూస్తాడు. ఏది చూడాలో ఏది చూడకూడదో వాడికి తెలుసా? పోనీ ఆ ఫోన్కి తెలుసా ఏది చూపించాలో ఏది చూపించకూడదో? అది జీవం లేనిది అది. నువ్వు ఇచ్చేసిపోయావు, వాడు అన్నీ చూస్తాడు. చూసి ఏమైపోతాడు? క్రమేపీ చెడిపోతాడు. అందుకే మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటుంది బైబిల్. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది ఆ మాట. యేసుప్రభువే చెప్తున్నారు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. నీ దేహానికి దీపము నీ కన్నే అన్నాడు.
నీ దేహానికి దీపం ఏంటట? నీ కన్నే. నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా ఏమైపోద్ది అన్నాడు? చెడిపోద్ది. ఇదంతా బైబిల్లో ఉన్న సారాంశమే. నీ కన్ను బాగుంటే నీ దేహం బాగుంటుంది, నీ కన్ను చెడిపోతే నీ దేహం చెడిపోతుంది. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అంటే మనం నోటి ద్వారా తినేది కడుపుకు చేరుతుంటే, కళ్ళ ద్వారా చెవుల ద్వారా తినేది దేనికి చేరుతుంది? హృదయానికి చేరుతుంది, మనసుకు చేరుతుంది, మనసుకు చేరుతుంది. అందుకే నరుని హృదయాలోచన వాని బాల్యము నుండి చెడ్డది అన్నాడు. అది ఘోరమైన వ్యాధి గలది అన్నాడు. అంటే మానవ హృదయం లోక సంబంధమైన ఆలోచనలతోనే పాడవుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. దేంతో పాడవుతుంది మానవ హృదయం? లోక సంబంధమైన ఆలోచనలు. ఇప్పుడు ఎక్కువ బూతులు మాట్లాడుతున్నారు అనుకోండి ఇంట్లో, పిల్లలు కూడా ఏం మాట్లాడతారు ఆటోమేటిక్గా? చెప్పండి, మీరు చెప్పండి. పిల్లలు ఆటోమేటిక్గా ఏం మాట్లాడతారు? బూతులు మాట్లాడతారు. ఇప్పుడు పుడతా బూతులతో వస్తారెట్టండి పిల్లలు ఎవరైనా? పిల్లలకు బూతులు వచ్చాయి అంటే ఎవరి వల్ల వచ్చి ఉండాలి? ఇంట్లో వాళ్ళు, పక్కింటోళ్ళు ఎవరో మాట్లాడుతుంటే వాళ్ళు విని వాటిని ఏం చేశారు? ప్రాక్టీస్ చేసి కాపీ కొట్టి వాడుతున్నారు వాళ్ళు. అంటే మెల్లిగా వాళ్ళు ఆ బూతుల పంచాంగం చదువుతున్నారు అంటే వాళ్ళకి ఎవరో మన వాళ్ళే, చుట్టూతో ఉన్న వాళ్ళే నేర్పించారు. అంటే అది విని నేర్చుకున్నారు. కొందరేమో చెడ్డ పనులు చూసి నేర్చుకుంటారు, కొందరు చెడ్డవి విని నేర్చుకుంటారు. ఈ వినడం చూడడం అనేది చాలా ప్రమాదకరం. అందుకే ఫిల్టర్ ఉండాలి అన్నాడు, జాగ్రత్త అన్నాడు. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మార్కు 4:24. మీరేం చూస్తున్నారో జాగ్రత్త. మీ దేహానికి దీపం మీ కన్ను. అది చెడిపోతే దేహం మొత్తం చెడిపోతుంది, చెడిపోతుంది. కాబట్టి జాగ్రత్త అన్నాడు. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. లోపల ఒక మంచి ఆకారం బాగుండాలి అంటే చూసేది వినేది బాగుండాలి. చూసేది వినేది కొలాప్స్ అయిపోతే లోపల కూడా ఏమైపోద్ది? కొలాప్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా నేను ముగింపులోకి వెళ్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఆకలి అవుతుందా అని అడిగి, అవునండి ఆకలి అవుతుంది అని అనగానే అందరి చేతులకు ఒక ప్లేట్ ఇచ్చి, ఆ ప్లేట్లో ఒక ఇంతంత ముద్ద బురద పోసుకుంటూ వెళ్ళాను అనుకోండి. ఏంటది? బురద. ఇప్పుడు స్పూన్ ఇచ్చి తినేమంటే ఏదో పాయసం తిన్నట్టుగా బురద తినేసారు అనుకోండి. పొద్దునకి మీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు చెప్పండి. చెప్పాలి. ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా బలముగా ఉంటారా? మరి ఏమవుతుంది? కుయ్యమంటే అంబులెన్సులు వచ్చేస్తుంటాయి ఇక్కడికి. అంబులెన్సులు వచ్చేస్తుంటాయి, వచ్చి ఒక్కొక్కళ్ళని ఎత్తుకుని వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయి ఎందులో పడేస్తారు? హాస్పిటల్లో పడేస్తారు. అంటే మీరు ఆరోగ్యవంతులయ్యారా? చెడ్డది తినడం వల్ల అనారోగ్యవంతులయ్యారా? అంటే చెడ్డది మీ శరీరాన్ని ఏం చేసింది? పాడు చేసింది. చెడ్డది లోపలికి వెళ్ళి శరీరాన్ని ఏం చేసింది? పాడు చేసింది. మరలా మీ అందరికీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలు. చెడ్డది మీ మనసులోకి వెళితే మీ మనసు కూడా పాడవుతుంది. చెడ్డది శరీరంలోకి వెళ్తే శరీరం ఎలాగైతే పాడవుతుందో, చెడ్డది మనసులోకి వెళ్తే మనసు కూడా పాడవుతుంది. పాడైన మనసే పాడైన మనిషి. పాడైన మనసే పాడైన మనిషి. మనసు పాడవుతేనే మనిషి పాడవుతాడు. మనిషి బాగుండాలంటే మనసు బాగుండాలి, మనసు బాగుండాలంటే మనసులోకి వెళ్ళేది బాగుండాలి. మనసులోకి వెళ్ళేది చెడిపోతే మనిషి చెడిపోతాడు. మనిషి చెడిపోతే కుటుంబం చెడిపోతుంది, కుటుంబం చెడిపోతే సమాజం చెడిపోతుంది. అందుకే దేవుడు అన్నాడు, నాయన దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమును నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు. మీరు మీ హృదయాలను కాపాడుకోగలిగితే మీ జీవితాలు బాగుంటాయి అని చెప్పాడు. ఈరోజు అంత కాన్సన్ట్రేషన్ చేసేది ఎవరున్నారు చెప్పండి? ఎవరు లేరు. మనం నేర్చుకుంటే మన పిల్లలకు నేర్పిస్తాం. ఇప్పుడు మీకు వంట వచ్చి కాబట్టే కదా మీ పిల్లలకు వండి పెడుతున్నారు. తల్లులు అందరిని అడుగుతున్నాను, మీకు వంట వచ్చు కాబట్టి మీ పిల్లలకి ఏం చేస్తున్నారు? వండి పెడుతున్నారు. పుడతానే అమ్మ కడుపులోంచి గరిటె పెట్టి పుట్టారా ఏంది మీరు? మరి ఎలా వచ్చింది మీకు వంట? చెప్పండి, ఎలా వచ్చింది? నేర్చుకున్నారు మీరు అందరూ. వంట మీరు అందరూ ఏం చేశారు? నేర్చుకున్నారు. మీ మమ్మీని చూసో, మీ ఇంట్లో వాళ్ళని చూసో, పక్క వాళ్ళని చూసో, ఎవరిని చూసో మీరు వంట నేర్చుకున్నారు. నేర్చుకుని ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? వండి పెడుతున్నారు. అలాగే మీరు దేవుని జ్ఞానం నేర్చుకుంటే మీ పిల్లలకు కూడా నేర్పించగలగాలి.
గలరు. మీరు ఆ వాక్యాన్ని తింటే, ఆ వాక్యాన్ని మీ హృదయంలో దాచుకుంటే మీ పిల్లలకు కూడా ఏం చేయగలరు? నేర్పించగలరు. మీ దగ్గరే డొల్లతనం ఉంటే ఇంకా మీ పిల్లలకి ఏమి నేర్పిస్తారు? మీ దగ్గరే సరుకు లేకపోతే మీ పిల్లలకి ఏమి ఇస్తారు? ఏమి ఇవ్వలేరు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మొదటి రోజు రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కటి విషయాలు, అది యవనస్తులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఒక్కసారి ఆలోచన చేయండి. రాత్రి ఒక దైవ సేవకుడు వచ్చాడు, మా ముందు నిలబడ్డాడు, ఈ సంగతులన్నీ బోధించాడు, గ్రంథాన్ని ముందు పెట్టుకొని. ఇందులో ఉన్నవి సత్యాలా అసత్యాలా? అతను మాట్లాడుతున్నది నిజమా అబద్ధమా? ఒకసారి పరిశీలన చేయండి. దేవుని స్వరం ఈ రాత్రంతా మీకు వినపడతానే ఉంటుంది. ఇంటికి వెళ్ళి పడుకున్నా కూడా మీ హృదయంలో వీటిని ధ్యానిస్తూ నిద్రపోతే ఈ రాత్రంతా మీకు దేవుని స్వరం వినబడుతూనే ఉంటుంది, మీకు హెచ్చరిక చేస్తూనే ఉంటుంది. అప్పుడు మీలో ఉన్న కల్మషం బయటపడుతుంది. కల్మషం ఏమవుతుంది? బయటపడుతుంది. దేవుని వాక్యం ఎప్పుడైతే మనిషిలోకి వెళ్తుందో, హృదయంలోకి వెళ్తుందో, హృదయంలో ఉన్న కుళ్ళు బయటకు కొట్టేస్తుందట. అది వాక్యానికి ఉన్న గొప్పతనం. అర్థమైందా? అప్పుడప్పుడు చూడండి, మనం పినాయిల్ వేస్తే ఆ కుళ్ళు అంతా ఏమైపోద్ది? బయటకు కొట్టేస్తుంది. సర్ఫెక్సల్ వేస్తే బట్టలకున్న మురికంతా ఏమవుతుంది? వదిలేస్తుంది. అలాగే దేవుని వాక్యం నిజంగా ఒక హృదయంలో పోయబడితే లోపల ఉన్న కుళ్ళు బయటకు కొట్టేస్తుంది. అది ఎప్పుడైతే బయటకు కొట్టేసిందో నువ్వు చాలా ఆత్మీయ ఆరోగ్యాన్ని పొందుకుంటావు. ఏ ఆరోగ్యం? ఆత్మీయ ఆరోగ్యాన్ని పొందుకుంటావు. అది నీ ఎముకలకు సత్తువ, నీ హృదయానికి సత్తువ, నీ జీవితానికి సత్తువ, నీకు బలం, నీకు ఆశీర్వాదం, అది నీ కుటుంబానికి దీవెన. అప్పుడు నువ్వు చాలా బాగుంటావు. మంచి ఆలోచన చేత నడిపించబడు, నీ జీవితం బాగుంటుంది. చెడు ఆలోచనతో ఎంత దూరం పరిగెత్తినా నీ జీవితం నాశనం, పక్కోడి జీవితం నాశనం. దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు, ఏముండదు ప్రయోజనం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, గుర్తుపెట్టుకోండి, వాక్యం వినబడుతుంది అంటే మనం ధన్యులం. అది మన హృదయంలోనికి వెళ్ళిందంటే మరింత ధన్యులం. హృదయంలోకి వెళ్ళి పని చేయటం మొదలుపెట్టిందా నీ బ్రతుకు మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది, నీ ఆలోచన మారిపోతుంది, సంస్కరింపబడతావు, సంస్కారవంతంగా తయారవుతావు, అనేక మందికి దీవెనకరంగా మారతావు, అనేక మందికి ఉపయోగకరంగా మారతావు, దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తావు. ఇది దేవుని కోరిక, ఇది దేవుని విధి, దేవుని ఆలోచన. కాబట్టి ఈ మొదటి దినాన చాలా సంగతులు మీతో మాట్లాడడం జరిగింది. ఇక రేపు చివరి దినం చాలా విషయాలు మీతో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. త్వరపడి రండి, అనేకులను వెంట పెట్టుకుని రండి. మీరు, మీ సంఘాలు, మీ కుటుంబాలు, మీ గ్రామం దీవించబడి సంపూర్ణ ఆశీర్వాదముతో నింపబడునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఇప్పటి వరకు విత్తబడినటువంటి మాటలు మీ పిల్లల హృదయాల్లో 30 60 100 ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ వేదిక మీద ఉన్నటువంటి దైవజనులను, వారి సంఘాలను, అలాగే ఈ సభ ఏర్పాటు చేసినటువంటి తమ్ముడిని, అతని కుటుంబాన్ని, అతనికి సహకరించినటువంటి యవనస్తులు, పెద్దలు, ఈ గ్రామ సభ్యులు అందరూ, ప్రతి ఒక్కరి కుటుంబాలని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, మీ చిత్తమైతే రేపటి దినాన్ని మేమందరం కలుసుకుని మరిన్ని దివ్య జ్ఞాన సంగతులు ఆలోచించడానికి శక్తిని, బలాన్ని అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.